ప్రైవేటు బస్సులతోటి మరణం మృదంగా నడుస్తోంది. ఈరోజు ఉదయం మార్కాపురంలో జరిగినటువంటి బస్సు ప్రమాద సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. 14 మంది సజీవ దహనం అయ్యారు, 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. చాలా సీరియస్గా గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి. ఇలాంటివి జరిగినప్పుడు చాలా ప్రశ్నలు వినిపిస్తూ ఉంటాయి. ప్రైవేట్ బస్సులు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవా? ప్రైవేట్ బస్సుల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసం అంతకంటే ముందు ప్రికాషన్స్ తీసుకునేటువంటి అవసరం లేదా? ఇట్లా చాలా అంశాలు, చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. బట్ అయినా కానీ ప్రైవేటు బస్సుల ఆగడాలు, ఆ యాజమాన్యం మెసులుకునేటువంటి తీరు ఆగట్లేదు. ప్రభుత్వాలు ప్రకటిస్తాయి, ఎక్స్గ్రేషియోలు ప్రకటిస్తాయి. మరణించిన వారికి 2 లక్షలు అంటారు, గాయపడ్డ వారికి 50,000 అంటారు. అంతకుముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వరుస సంఘటనలు కలవరపెట్టినని చెప్పాలి. 2025 మొత్తం కూడా సంవత్సరం చివరి సమయం వరకు, చివరి అంకం వరకు కూడా చాలా బాధ పెట్టినటువంటి అంశాలు. కర్నూలులో జరిగినటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులో 19 మంది సజీవ దహనం అయ్యారు. కనీసం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి లేదు, పొగతోటి కమ్ముకుపోయింది. కంప్లీట్లీ ఏసీ బస్సు. ఒక మనిషి బయటికి పోయేటువంటి పరిస్థితి ఉండదు, బస్సు అద్దాలు పగలగొట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. అసలు ఆ పర్మిషన్లు ఉండేటువంటి వేరు, ఆ బస్సులు నడిచే విధానాలు వేరు. వాటిని మళ్ళీ రీమోడిఫై చేసి నడిపిస్తూ ఉంటారు. అంతకుముందు చేవెళ్లలో కూడా తర్వాత టిప్పర్ కంకర లారీ బస్సు మీద బోర్లా పడిపోతే బస్సు మొత్తం కంకరతో నిండిపోతే 20 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, 3 అక్క చెల్లెళ్ళు ఆ రోజు చనిపోతే 2 తెలుగు రాష్ట్రాలు కన్నీరు పెట్టుకున్నాయి. ఒకే ఊరు నుంచి 3 శవయాత్రలు జరిగితే ఆ తండ్రి బాధ అంతా ఇంత కాదు. ఈరోజు కూడా కుటుంబాలు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉండొచ్చు. నిర్మల్ నుంచి బస్సు వెళ్తున్నటువంటి క్రమంలో, ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నటువంటి క్రమంలో మార్కూరు దగ్గర జరిగినటువంటి ప్రమాదం అక్కడ మూలమలుపు ఉంది. అయితే ఈ బస్సుకు సంబంధించి అంతకుముందు కూడా రిపేర్లు ఉన్నాయని చెప్పేసి క్లీనర్ చెప్తున్నటువంటి అంశం. మాట్లాడదాం ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మోహన్ గారు, డైరెక్టర్ ప్రోబ్ ల్యాబ్ ఫోరెన్సిక్ నిపుణులు మనతో పాటు ఉన్నారు. మోహన్ గారు నమస్తే. మోహన్ గారు, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధాకరం అని చెప్పాలి, చాలా బాధ అనిపిస్తాయి. ఎందుకంటే సజీవ దహనం అయిపోతూ ఉంటారు. ఒక్కరు కనీసం కళ్ళు తెరిచి చూసుకునే లోపే అర్ధరాత్రి నిద్రమత్తులో, తెల్లవారుజామున డ్రైవర్లు నిద్రమత్తులో ఉంటారు, ప్యాసింజర్లు నిద్రలో ఉంటారు. ఆ నిద్రలో ఉన్నప్పుడే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్క చిన్న నిప్పు రవ్వక డీజిల్ ట్యాంకులు పేలిపోతాయి, వెంటనే బస్సు మొత్తం తగలబడిపోద్ది. ఆ క్షణం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నిమిషాలు కూడా కాదు, ఎటు పోలేరు, ఊపిరాడిపోద్ది, వెనకాలనే చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రమాదాలకు గల కారణాలు ఏంటి? బస్సు యాజమాన్యాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు జరిగినటువంటి బస్సు విషయంలో కూడా ఆ బస్సు అంతకు ముందుకే రిపేర్లు ఉంది. బిఫోర్ దట్ కూడా ఎక్కడో ఆగిందో గంట సేపు, రిపేర్లతో వెళ్తుంది, బస్సు బ్రేక్ పడలేదు. ఇట్లాంటి రకరకాల కారణాలనే. ఇట్లాంటి బస్సులను ఎందుకు ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి? సో ఏంటి, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలా మోహన్ గారు? Sir, thank you, sir, for inviting for the debate. First of all, I'm very sad for this kind of incident. వెరీ ఫ్రీక్వెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం అండ్ అత్యంత శోచనీయమైన సంఘటన ఇవి. ఈ సంఘటనలు మనకు ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తున్నాయి. ఈ సంఘటన జరిగినప్పుడు అధికారులు, ప్రభుత్వాలు కూడా చాలా రిగరస్గానే వాటిపైన చర్యలు తీసుకుంటున్నారు. కానీ అన్నీ ప్రభుత్వాలే చేయలేవు కదండి. ఇక్కడ ట్రావెల్స్, ముఖ్యంగా ఎవరైతే ఈ ట్రావెల్స్ నడుపుతుంటారో ఈ ట్రావెల్స్ యాజమాన్యం దీనిపైన చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇందాక మీరు చాలా రైట్గా చెప్పారు, వెహికల్స్ అన్ని కూడా అవుట్డేట్ అయిపోయిన వాటిని మళ్ళీ రీమోడిఫై చేసి నడిపించడం ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఈ మార్కాపురం సంఘటన కావచ్చు, ఇంతకుముందు జరిగినటువంటి కర్నూలు సంఘటనే కావచ్చు, అలానే ఇక్కడ చేవెళ్ళ దగ్గర జరిగినటువంటి బస్సు టిప్పదే కావచ్చు, ఇక్కడ ప్రతి చోట కూడా మనం ఇంకొకటి చాలా టెక్నికల్గా ఆలోచిస్తే ఏంటంటే బస్సులు అంటే వాటంతల వాటిగా ఫైర్ యాక్సిడెంట్ జరగట్లేదు. ఏదో ఒకటి ఎదురుగా వస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒకటి తగిలినప్పుడు, కొలిజన్ జరిగినప్పుడు ఈ ఫైర్ అనేది ఎక్స్ప్లోర్ అవుతుంది. ఈ ఫైర్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు బేసికల్గా వెహికల్స్ అనేది కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్ అనేవి మన ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నవి, అక్రాస్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా ఉన్నవి. ఆ స్టాండర్డ్స్ అనేది
అంటే ఆర్టీ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వీళ్ళు అంటే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు టెంపరరీగా చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ తూతూ మంత్రంగానే వాళ్ళు జరుగుతున్నాయి. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా అంటే నేను అనుకోవడం మా సంస్థ ద్వారా మేము ఒక మా ఎగ్జామినేషన్‌లో మా అబ్జర్వేషన్‌లో ఏంటంటే, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా డ్రైవర్స్ కావచ్చు, అంటే ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు. కొన్ని నైట్ ట్రావెల్ చేసినప్పుడు లేదా డే టైమ్ అయితే సింగిల్ డ్రైవర్ ఉంటారు. ఈ డ్రైవర్స్‌కు, క్లీనర్స్‌కు ముందు వెహికల్స్ యొక్క అంటే జనరల్‌గా మనం రోడ్ సేఫ్టీ గురించి చెప్తుంటాం. ఫైర్ మీద చాలా ఎక్స్‌టెన్సివ్ వాళ్ళకి ట్రైనింగ్స్ అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే డ్రైవర్స్‌కి ఏంటంటే వెహికల్ యాక్సిడెంట్ అవ్వకుండా నడపడం దానిపైన ఎక్కువగా అవగాహన ఉంటుంది. కానీ ఇలా తగిలినప్పుడు అంటే యాక్సిడెంట్ అయ్యి డైరెక్ట్ అంటే కొలిజన్ జరిగినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాండ్ అంటే వెహికల్ ఎంత డ్యామేజ్ అవుతుంది దాని నుంచి అంటే 108కి ఫోన్ చేయడం కానీ లేదా మిగతా పోలీస్ చేయడం దానిపైన ఉంది. కానీ ఈ డ్రైవర్స్కి క్లీనర్స్కి అనేది ఫైర్ జరిగినప్పుడు వాటిని ఎట్లా ఎక్స్టింగ్విష్ చేయొచ్చు, వాటిని ఎలా అదుపులోకి తీసుకురావచ్చు అనే దానిపైన చాలా ఎక్కువగా ట్రైనింగ్ అవసరమని నేను భావిస్తున్నాను. సార్ మీరు ఈ మాట అన్నారు కదా సార్, ఈ మాట మీరు అన్నారు ఇదే అంటే ఈ ప్రశ్నకు నేను గతంలో వేమూరి కావేరి ట్రావెల్ సంబంధించినటువంటి బస్ యాక్సిడెంట్ విషయంలో ఆ డ్రైవర్లందరినీ ఆ క్లీనర్లను లైవ్లోకి తీసుకుంటే వాళ్ళ కనీసం ఆ సిలిండర్ ఉంటుంది కదా సార్, ఫైర్ సేఫ్టీ సిలిండర్ వెంటనే ఎగ్జాక్ట్లీ అది ఆపరేట్ చేయడం కూడా రాదు సార్. చాలా మంది డ్రైవర్లకు క్లీనర్లకు అది ఆపరేట్ చేయడం రాదు. ఆ బస్సుల్లో హ్యామర్స్ కూడా ఉండేవి ఇట్లాంటి జరిగినప్పుడు బ్రేక్ చేసుకొని వెళ్ళడానికి. కరెక్ట్ సార్. అయితే వీటిపైన ఈ యాజమాన్యాలందరూ కూడా వీళ్ళకి నాకు తెలిసి ప్రభుత్వం 2 రాష్ట్రాల ప్రభుత్వం కూడా మన దగ్గర చాలా ఎక్స్టెన్సివ్ ఆర్టీఏ వ్యవస్థ ఉందండి. పోలీసులైనా, ఆర్టీఏ వ్యవస్థ అయినా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దే ఆర్ రియల్లీ వర్కింగ్ టైర్లెస్లీ. వాళ్ళు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఎందుకంటే యాక్సిడెంట్స్‌లో ఏమవుతుందంటే మామూలు కొలిజన్ జరిగినప్పుడు అంటే ఫైర్ జరగకుండా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి డ్యామేజ్ జరుగుతుంది. అంటే ప్రాణాపాయం కంటే కూడా అంటే వాళ్ళ కాళ్ళు చేతులు విరగడం కానీ లేకపోతే కొన్ని మైనర్ ఇంజురీస్ తోటి సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఈ ఫైర్ ఎక్స్ప్లోర్ అవుతుందో వెహికల్‌లో అప్పుడు మనకి ఏంటంటే సర్వైవల్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది. వీటిపైన అంటే ప్రతి ట్రావెల్స్‌కు ఎస్పెషల్ అట్లీస్ట్ ఇఫ్ నాట్ మంత్లీ కాకపోయినా అట్లీస్ట్ ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఫైర్ పైన వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 వీక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం మ్యాండేటరీ అండి. ఇందాక రైట్ గా చెప్పారు. చాలా మందికి అంటే బస్సుల్లో సేఫ్టీ మెజర్స్ ఉంటాయి లేక కాదు, కానీ వాటిని ఆపరేట్ చేయడం రాదు. ఒకవేళ ఆపరేట్ చేయడం చెప్పాలనుకున్న అటు మేనేజ్మెంట్ పట్టించుకోదు, ఇటు డ్రైవర్లు క్లీనర్లు పట్టించుకోదు. దీనికి తోడు నైట్ టైంలో ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మొన్న జరిగినటువంటి కర్నూలు ఇన్సిడెంట్ కావచ్చు, ఈరోజు జరిగిన మార్కాపురంది కావచ్చు, ఇట్లాంటి ఫైర్ అన్నీ కూడా తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి జరుగుతుంది. వీటికి గల ఏంటంటే మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తుంది ఈ లైటింగ్ సిస్టమ్ కూడా సరిగా లేకపోవడానికి కూడా రీజన్ అయి ఉండొచ్చు అని నేను అనుకోను.